ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు గారు కన్నుమూశారు. పత్రికా రంగంలో అయితేనే, టీవీ రంగంలో, ఇతర వ్యాపార రంగాల్లో ఒక శకం అంతరించిందని చెప్పాలి. రామోజీరావు గారు వేరు రంగాల్లో చేసినటువంటి సేవల గురించి చాలా వివరంగా పత్రికలు రాస్తాయి. వేరు వ్యక్తులు చాలా వివరంగా కూడా చెప్తారు. కానీ నేను రామోజీరావు గారి సంస్థలు ఈనాడు కానీ ఇతర పత్రికలు కానీ తెలుగు సాహిత్యము భాషకు చేసినటువంటి సేవల గురించి చెప్పాలనుకుంటున్నాను. అంతేకాకుండా ఈనాడుతోటి నాకు కొంత అనుబంధం ఉన్నది. 1974లో వచ్చిన ఈనాడుని ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను చదువుతూ ఉన్నాను. ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒకటి మిస్ అవుతాయి కావచ్చు, కానీ ప్రతిరోజు నేను ఈనాడు చూస్తాను. అంతేకాకుండా ఈనాడు పత్రిక మాత్రమే కాకుండా విపుల, చతుర, తెలుగు వెలుగు ఈ పత్రికలు తెలుగు భాషా సాహిత్యాలకు విస్తృతమైన సేవ చేసినాయి. విపులలో తెలుగు కథలు మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా ఉన్న వేరు భాషల్లో ఉన్న చాలా గొప్ప కథలను తెలుగులోకి అనువదింపజేసి తెలుగులో ప్రచురించారు. అట్లాగే చతుర ప్రతి నెల ఒక నవలను తీసుకొని వచ్చేది. ఈ రకంగా 40 సంవత్సరాలకు పైగా, దాదాపు 42 సంవత్సరాలు విపుల, చతుర పత్రికలు సాహిత్య సేవ చేశాయి. ఇంకా ఈనాడు ప్రత్యేకత గురించి చెప్పాల్సి వస్తే, ఈనాడులో రావలసినటువంటి భాష గురించి రామోజీరావు గారు ఎంతో శ్రద్ధ పెట్టారు. ఈనాడు పత్రిక వస్తున్నటువంటి కొత్తలో అలా నడుస్తూ ఉండగా జర్నలిజం కోసం ప్రత్యేకంగా ఒక పాఠశాలను, ఒక కాలేజీని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా పత్రికా భాష స్థిరీకరణ కోసం చాలా ప్రయత్నం చేశారు. పత్రికా భాష ఎలా ఉండాలి, ఎలా ఉంటే పాఠకులకు బాగా అందుతుంది, సూటిగా ఉంటుంది అనే విషయంలో నార్ల వెంకటేశ్వరరావు గారి దగ్గర నుంచి, అంతకు చాలా కాలం ముందు నుంచే మనకు పత్రికలు ఉన్న దగ్గర నుంచి కూడా ఈ చర్చలు, ఆ కృషి చాలామంది చేశారు. కానీ ఈనాడు చేసిన కృషి ఇంకా చాలా ప్రత్యేకమైనది. ఆయన బూదరాజు రాధాకృష్ణ లాంటి భాషా శాస్త్రవేత్తలను ఈనాడు సంస్థకు తీసుకురాగలిగారు. తీసుకొచ్చి ఆ పత్రికా భాషకి ఒక వరవడి ఎలా ఉండాలి, ఏ విధంగానైతే వార్తల్లో అయోమయం లేకుండా, అన్వయ దోషాలు లేకుండా సూటిగా పాఠకుడికి వ్యవహారిక భాషలో అందుతుంది అనేటటువంటి విషయంలో చర్చ చేశారు. అంతేకాకుండా వ్యవహారిక భాష మాత్రమే కాదు, పత్రికలో ఎన్నో రంగాలకు సంబంధించిన వార్తలు రాయాల్సి వస్తుంది. సైన్స్కు సంబంధించింది రాయాల్సి వస్తుంది, వ్యాపారానికి సంబంధించింది రాయాల్సి వస్తుంది, క్రీడల రంగానికి సంబంధించి రాయాల్సి వస్తుంది, శాస్త్ర సాంకేతిక విజ్ఞానానికి సంబంధించిన వార్తలు రాయాల్సి వస్తుంది, ఎన్నో విషయాలకు సంబంధించిన వార్తలు రాయాల్సి వస్తుంది. అలాంటప్పుడు కొత్త పారిభాషిక పదాలు తీసుకురావాల్సి వస్తుంది. ఇంగ్లీష్ నుంచి వచ్చేటటువంటి ప్రతిరోజు కొన్ని వందల వేల ఇంగ్లీష్ పదాలను తెలుగులోకి అనువాదం చేయాల్సి వస్తుంటుంది. అలాంటప్పుడు ఏ పద్ధతులు పాటించాలి, ఏ ప్రమాణాలు పాటించాలి, పారిభాషిక పదాలను ఎలా సృష్టించుకోవాలి అని ఈనాడు పత్రిక వచ్చినటువంటి తొలి రోజుల నుంచి చాలా ప్రయత్నం చేశారు. బోధరాజు రాధాకృష్ణ లాంటి వాళ్ళ సేవలు తీసుకొని, ఇంకా ఎంతోమంది భాషా పండితులను పిలిపించి వాళ్ళ సేవలు తీసుకొని ఈనాడు వ్యవహారిక పదకోశం అనేది ఒకటి తయారు చేశారు. ఒక పత్రికా పదకోశాన్ని తయారు చేశారు. ఇది అప్పటికి ఇప్పటికి కూడా పత్రికా విలేకరులందరికీ కూడా అందుబాటులో ఉన్నది. అందరికీ కూడా అది ఉపయోగపడుతూ ఉన్నది. కేవలం ఈనాడు వాళ్ళకు మాత్రమే కాదు, మిగతా వారికి కూడా చాలా అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ప్రజల భాషను సేకరించే పద్ధతుల్లో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇడియంని పత్రికల్లో పెట్టడానికి చాలా గట్టి ప్రయత్నం చేశారు. నేను వేరు జిల్లాల్లో ఉన్నటువంటి పత్రికలు చదివి ఆయా భాషలు వాళ్ళు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి పలుకుబడిని ఎలా వేస్తారు. ఉదాహరణకి చిత్తూరు జిల్లా సంచికలో ప్రతి ఇంట్లో 2 మంచాలు పడ్డాయని రాశాడు. ఒక చిన్న ఉదాహరణ మాత్రమే ఇది. ప్రతి ఇంట్లో 2 మంచాలు పడ్డాయి అంటే మామూలుగా ఈ ఇడియంని ఆ జిల్లాలోనే వాడతారు. అంటే ప్రతి ఇంట్లో కూడా 2 వ్యాధిగ్రస్తులై ఆ సీజన్లో అలా ఉన్నారని చెప్పడం అనమాట. ఇట్లా తెలంగాణలో ఉన్న ఇడియంని తెలంగాణ ప్రాంత పత్రికలో రాయడం, అట్లా మెయిన్ పత్రికలో సాధారణంగా అందరికీ వచ్చేటటువంటి పత్రికలో భాష రాయటం, ఇలాంటి ప్రయోగాలు ఈనాడు చేసింది. ఒక నిఘంటువు తీసుకొచ్చింది.
ఇది భాషకు సంబంధించినటువంటి చాలా విపులమైన విస్తృతమైన సేవ. ఈ 40 సంవత్సరాలకు పైగా 74 నుంచి అంటే 24 వరకు అంటే 50 సంవత్సరాల ప్రయాణంలో ఈనాడు పత్రిక ఆధునిక భాషకు ఎంతో సేవ చేసిందని చెప్పాలి. దీని అంతటి వెనుకున్నటువంటి మాస్టర్ మైండ్ రామోజీరావు గారు. 1986లో నేను అప్పుడే ఎంఫిల్ అయిపోయి 85లో అనుకుంటా పిహెచ్డికి వస్తున్న రోజుల్లో ఈనాడు పత్రిక ప్రకటన చూసి దానికి నేను ఆ నోటిఫికేషన్ తీసుకొని ఈనాడు పత్రికకి ఉద్యోగానికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఉదయం పూట 10 గంటలకు అక్కడికి వెళితే ఒక పేపరు ఇచ్చారు, పత్రిక పరీక్ష పెట్టారు. పరీక్షలో ఉన్నది ఏంటంటే ఇంగ్లీష్ నుంచి అనువాదం చేయడం, అట్లాగే ఇంగ్లీష్ లిపిలో వార్తలు వస్తుంటే దాన్ని తెలుగు లిపిలో రాయడం. ఇది ప్రధానంగా ఎట్లా ఉంటుంది, మన శైలి ఎలా ఉంటుంది, ఒక వ్యాసం రాయడం. ఈ పరీక్షలో మొదటి వరుసలో నేను ఎంపికయ్యాను. అదే రోజు సాయంత్రం మధ్యాహ్నం అక్కడ ఏదో చిన్న టీ ఇచ్చారు. అదే రోజు సాయంత్రం రామోజీరావు గారు ప్రత్యక్షంగా ఇంటర్వ్యూ చేశారు. మీరు చేరండి, ఇట్లా బాగుంటుంది అని చెప్పారు. నేను సెలెక్ట్ అయినాను. కానీ తర్వాత వేరు కారణాల వల్ల నేను వెళ్ళలేకపోయాను. అది వేరే విషయం. నా ఇంటికి వెనక్కి వచ్చిన తర్వాత యూనివర్సిటీ వాళ్ళు మీరు అక్కడ ఉంటే రోజుకి 8 గంటల పని చేయాల్సి వస్తే మీ పరిశోధన సాగదని చెప్తే నేను చేరలేదు. అప్పటి నుంచి కూడా ఈనాడుకు సంబంధించినటువంటి భాష మీద, తర్వాత సామాజిక మాధ్యమాల్లో నేను రాస్తున్నటువంటి క్రమంలో ఈనాడులో వచ్చేటువంటి భాష మీద పొరపాటు జరిగినప్పుడు కూడా నేను విమర్శించాను. వీటన్నిటికి మించి నేను రైతు మహాభారతం అనే వచన కవిత్వం రాసినప్పుడు రామోజీరావు గారికి వాటికి లేఖ రాస్తాయా, మీరు తప్పనిసరిగా నా పుస్తకాన్ని ఆవిష్కరించాలి, ఒక రైతు బిడ్డ అయి ఉండి మీరు ఈ స్థాయికి వచ్చారు, ఇది రైతు మహాభారతానికి సంబంధించింది కాబట్టి ఆవిష్కరించాలంటే నేను అక్కడికి పోలేకపోయినా కూడా, అంటే అక్కడ వారిని ఆరోగ్యరీత్యా అప్పటికి వారిని కలుసుకునే అవకాశం లేదు. కానీ ఆయన ఛాంబర్లో ఆయనే రిలీజ్ చేసి ఒక వీడియో పెట్టి ఫోటోల్ని నాకు పంపించారు. అది నేను మిత్రులందరికీ షేర్ చేసుకున్నాను. అదొక మంచి అనుభవం. విపుల చతుర పత్రికలు చాలా కాలం నేను చదివాను, కొన్ని వందల వేల కథలు. అంతేకాదు విపులలో వచ్చినటువంటి కథల మీద చాలా పిహెచ్డీలు వచ్చినాయి. అట్లాగే తెలుగు భాషోద్యమానికి ఈనాడు వెన్నుదన్నుగా నిలబడింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా వెన్నుదన్నుగా నిలబడింది. తెలుగు భాషను కాపాడుకోవడానికి, తెలుగు భాష తెలుగు మాధ్యమాన్ని కాపాడుకోవడానికి ప్రత్యేకంగా తెలుగు వెలుగు పత్రికను ఆయన పెట్టారు. నష్టంతో నడిపించారు ఆ పత్రికని, లాభాపేక్ష లేకుండా. అంతర్జాతీయ స్థాయిలో ఆర్ట్ పేపర్ తోటి, పూర్తిగా కలర్ తోటి, అంతర్జాతీయ స్థాయిలో ఆ పత్రికను తీసుకొచ్చారు. చేతులు కాల్చుకొని కూడా దాదాపు 15 సంవత్సరాలు ఆ పత్రికని నడిపారు. తెలుగులో భాషా ఉద్యమం జరుగుతున్న దానికి అది మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చింది. ఇటు సాహిత్య సేవ, ఇటు భాషా సేవ చేశారు. వీటన్నిటికీ మించి ఈనాడు గ్రూపు సంస్థలు తరఫున ఒక మహాయజ్ఞం ఒకటి జరుగుతున్నది, అక్షర యజ్ఞం జరుగుతున్నది. అదేంటంటే తెలుగు భాషకు బృహత్ నిఘంటువును తయారు చేస్తున్నారు. మనకి ఇంగ్లీష్కి ఉన్నది దాదాపు 26 వాల్యూమ్స్, దాదాపు అంటే ఇంత, అంటే దాదాపు ఒక 30,000 పేజీలు ఉన్నటువంటి ఓఈడి అంటారు, ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ అంటారు. ఈ ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ లాగా ఒక బృహత్ నిఘంటువుని 12 వాల్యూములతోటి బృహత్ నిఘంటువుని తయారు చేసేటటువంటి ఈ క్రమంలో వాళ్ళు ఉన్నారు. ఈనాడులో రంగనాయకులు గారని ఆయన ఒక దానికి ప్రత్యేకంగా నిఘంటు నిర్మాణంలో పూర్తిగా అనుభవం ఉన్నటువంటి ఆయన ఉన్నారు. దాదాపు ఒక 10 మంది దాకా పండితులు దాంట్లో పనిచేశారు. ఇంకా కొనసాగుతూ ఉన్నది. బహుశా ఈ కృషి కొనసాగించి తెలుగు భాషకు బృహన్ నిఘంటువును తీసుకురావటం అన్నది, మిగతా ఇప్పుడు ఈనాడు సంస్థలు చేయటం అన్నది రామోజీరావు గారికి పెద్ద నివాళి అవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. నేను కూడా ఈ యజ్ఞంలో నా వంతు నేను చేస్తాను. నన్ను కూడా అడిగారు, వాళ్ళు ఆ నిఘంటుకి కంట్రిబ్యూట్ చేయమని అడిగారు. నేను ఇంకా దాన్ని మొదలు పెట్టలేదు, చేస్తాను. ఇవన్నీ కాకుండా నాకు ఆ ఈనాడు పత్రిక ఉన్నటువంటి ఇంకొక అనుభవం ఏంటంటే, ఈనాడు జర్నలిజం స్కూల్ వాళ్ళు నన్ను ఆహ్వానించి కొద్ది రోజులైనా సరే నేను జర్నలిజం స్కూల్లో పత్రిక భాష గురించి పాఠాలు చెప్పాను. ఈనాడు పత్రికతోటి నాకు ఆ అనుబంధం ఉన్నది. అంతేకాకుండా ఎన్నో ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో ఈనాడు ఎడిటోరియల్ బోర్డు వారు నాకు ఫోన్ చేసి నాతోటి ప్రత్యేకంగా కొన్ని వ్యాసాలు రాయించారు. ఎన్నో సందర్భాల్లో నేను ఈనాడులో వ్యాసాలు రాశాను. ఇవన్నీ నేను మర్చిపోలేను. రామోజీరావు గారు అటు ఫుడ్ ఇండస్ట్రీలోను, ఫిల్మ్ ఇండస్ట్రీలోను, అటు టీవీ రంగంలోనూ ఎంతో విస్తృతమైన సేవ చేశారు. దాని ఫలితం ఈరోజు మిగిలిపోయింది. స్వరాభిషేకం కార్యక్రమం, ఎన్నో సంవత్సరాల పాటు చేసినటువంటి స్వరాభిషేకం కార్యక్రమం ద్వారా
తెలుగు సినిమా 1931 నుంచి మొన్నటి దాకా వచ్చినటువంటి తెలుగు సినిమాలో ఉన్న అద్భుతమైన సంగీతాన్ని ప్రేక్షకులకు మళ్ళీ అందించే ప్రయత్నం చేశారు. సో అటు సినిమా రంగానికి కానీ, టెలివిజన్ రంగానికి కానీ, పత్రికా రంగానికి కానీ, ఫుడ్ ఇండస్ట్రీకి కానీ, ఫ్యాషన్ ఇండస్ట్రీకి కానీ రామోజీరావు గారు చేసినటువంటి సేవ కలకాలం మిగిలిపోతుంది. ఒక మహా సామ్రాజ్యాన్ని నిర్మించారు. తెలుగు వాళ్ళలో ఇద్దరు వ్యక్తులు ఒక్కడుగా బయలుదేరి, వామనుడిగా బయలుదేరి త్రివిక్రమ రూపము ఎత్తినటువంటి వాళ్ళు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకళ్ళు రామోజీరావు గారు, రెండు సత్యసాయిబాబా. వాళ్ళ సిద్ధాంతాలు, సత్యసాయిబాబా సిద్ధాంతాలు దాంతో కానీ ఏమాత్రం ఏకీభవించిన వాళ్ళు కూడా, నాలాంటి వాళ్ళు కూడా ఆయన చేసిన సేవా కార్యక్రమం మెచ్చుకుంటారు. ఆయన కూడా రామోజీరావు గారి లాగా ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించాడు. అది ఆధ్యాత్మిక సామ్రాజ్యం. అది ఈ రోజున ఉన్నత విద్యకు, వైద్య రంగానికి ఎంతో సేవ చేస్తూ ఉన్నది. ఈ అక్షర సేవ కూడా చాలా గొప్పది. రామోజీరావు గారు చేసిన సేవలు కలకాలం నిలబడతాయి. ఆయన స్ఫూర్తి కలకాలం నిలబడుతుంది. మళ్ళీ ఒకసారి తెలుగు అక్షరానికి, తెలుగు భాషా సాహిత్యాలకు రామోజీరావు గారు చేసినటువంటి సేవను తలుచుకుంటూ వాళ్ళకి ప్రగాఢ సానుభూతిని నివాళి అర్పిస్తున్నాను. వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ విషాదం నుంచి అతి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. వారికి నాకు సంతాపం తెలియజేస్తున్నాను.